విత్ అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చిచాట్లో రేవంత్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్లో రేవంత్ స్కామ్కు పాల్పడుతున్నారని అంటున్నారు. రిటైర్డ్ అధికారులను పెట్టుకుని అడ్డగోలు అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో టెండర్ను 1000 కోట్ల ప్యాకేజీ ఇస్తూ కూడా తన అనునాయులకు కట్టబెట్టారని అంటున్నారు. బీజేపీ నాయకుల కంపెనీలకు 1-2 ప్యాకేజీలు దక్కాయని కూడా చెప్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలను అసెంబ్లీలో బయటపెడతామని హరీష్ రావు అంటున్నారు. రాష్ట్రంలో 76 స్కూల్స్కు టెండర్లు పూర్తయ్యాయన్న హరీష్ రావు కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 9 స్కూల్స్ టెండర్లు కట్టబెట్టారని తెలిపారు. కాంపిటీటివ్ పద్ధతి పెట్టకుండా రింగ్ అయి టెండర్లు పంచుకున్నారని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్క స్కూల్ కేటాయించలేదన్న హరీష్ రావు గతంలో కేసీఆర్ అన్ని నియోజకవర్గాలకు సమానంగా చూశారంటూ చెప్పుకొచ్చారు. 76 స్కూల్స్ టెండర్ వాల్యూ దాదాపు 10,199 కోట్లయితే ఎక్సెస్తో కలిపి 10,693 కోట్లకు పెంచారని హరీష్ రావు అంటున్నారు.